హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో సింపుల్గా మనము లోన్ అనేది ఎట్లా తీసుకోవచ్చు అనే దాని గురించి మీకు క్లియర్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతున్నాను అనమాట. ఓకేనా? అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అదేవిధంగా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక ప్రస్తుతం పరిస్థితుల్లో చాలామందికి ఫైనాన్షియల్ నీడ్, మనకి లోన్స్ అనేవి కావాలి. ఓకే, డబ్బు అవసరం కాబట్టి లోన్స్ అనేవి కావాలి. లోన్ కావాలంటే మన సిబిల్ స్కోర్ ఇదంతా కూడా చక్కగా ఉండాలన్నమాట. ఓకేనా? మనీ మేనేజ్మెంట్ అనేది తెలియాలి. దాని ద్వారా మనకి సిబిల్ స్కోర్ అనేది పెరగడానికి అవకాశం అయితే ఉంది. సిబిల్ స్కోర్ పెరగడానికి ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే క్రెడిట్ కార్డ్ అండి. క్రెడిట్ కార్డు మనం చక్కగా యూటిలైజ్ చేస్తే మనకి క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. దీనివల్ల మనకి లోన్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. అయితే చాలామందికి చాలామంది ఒక భ్రమలో ఉంటారన్నమాట. క్రెడిట్ కార్డు ఉంటే చాలా రకాల ఇబ్బందులు పడతాము, అప్పుల పాలైపోతాం, ఇట్లాంటి విషయాల మీద చాలామందికి ఏంటంటే డౌట్ ఉందన్నమాట. ఓకే, భ్రమలో ఉంటారన్నమాట క్రెడిట్ కార్డు యూజ్ చేయకూడదు అని చెప్పేసి. నాకు తెలిసి క్రెడిట్ కార్డు ఉంటే చాలా వరకు బెటర్ అండి. క్రెడిట్ కార్డు అనేది నిజంగా ఒక వరం లాంటిది అనమాట. బట్ లిమిటేషన్గా తక్కువ క్రెడిట్ కార్డ్స్ అనేవి యూజ్ చేయాలి. మనం అన్ని క్రెడిట్ కార్డులు యూజ్ చేయకూడదు. ఒకటి లేదా రెండు మాత్రమే యూజ్ చేయడం చాలా వరకు బెటర్. 2 కార్డ్స్ వరకు ఓకే. అయితే మనలో లిమిటేషన్ ఉండాలన్నమాట. ఇది కొనాలి, అది కొనకూడదు అని చెప్పేసి ఒక లిమిటేషన్ ఉండాలి. అండ్ మనీ మేనేజ్మెంట్ కూడా. ఓకేనా? డబ్బులు అనేవి ఏ విధంగా యూజ్ చేయాలి అనే ఒక మనీ మేనేజ్మెంట్ కూడా మనకి తెలియాలి. క్రెడిట్ కార్డులోంచి అమౌంట్ తీసి దాన్ని ఎట్లా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, మళ్ళీ దాని నుంచి అమౌంట్ ఎలా రాబట్టుకోవాలి, ఇట్లాంటి విషయాలు తెలిస్తే కనుక నిజంగా క్రెడిట్ కార్డు అనేది ఒక వరం లాంటిది అనమాట. ఇంకో విషయం ఏంటంటే, మనకి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం డబ్బులు ఎవరు అడుగుతాం? మన ఫ్రెండ్స్ కూడా మనకు డబ్బులు ఎవరు. ఓకేనా? కొన్ని సందర్భాల్లో, అంటే అందరూ కాదు, కొన్ని సందర్భాల్లో అమౌంట్ కూడా మనకి పుట్టే అవకాశం అయితే ఉండదన్నమాట. ఓకే, డబ్బుల కోసం వెతకాల్సిన అవసరం అయితే వస్తుందన్నమాట. క్రెడిట్ కార్డు ఉంటే అట్లాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనము అమౌంట్ అనేది లిమిటేషన్గా చాలా చక్కగా వాడుకుంటే కనుక క్రెడిట్ కార్డులో ఎంతో కొంత అమౌంట్ ఉంటుంది. దానివల్ల మనం కాస్త సేవ్ అవుతాం. అట్లాగే మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఎన్ని రకాలుగా మనకి క్రెడిట్ కార్డు అనేది యూజ్ అవుతుంది, ఎట్లా అని చెప్పేసి. ఓకే, అయితే ఇప్పుడు మనము లోన్ తీసుకోవాలంటే కనుక తప్పనిసరిగా, అంటే నేను డైరెక్ట్గా ఇప్పుడు లోన్కి అప్లై చేయట్లేదు, మనకి ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. క్రెడిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి ఇదొక ఆప్షన్ అని చెప్పేసి మీకు చెప్తున్నాను. ఓకే, క్రెడిట్ కార్డు ఉంటే కనుక తప్పనిసరిగా మీరు లోన్స్ అనేవి తీసుకోవచ్చు. కొన్ని బ్యాంక్స్ అనేవి ఏంటంటే ఇన్స్టా లోన్ అని చెప్పేసి, జంబో లోన్ అని చెప్పేసి, ఓకేనా, అట్లాగే కొన్ని ఇన్ క్యాష్ ఇన్ లైన్ అని చెప్పేసి ఇట్లా లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుందన్నమాట క్రెడిట్ కార్డు నుంచి. అయితే ఈరోజు నేను ఏంటంటే ఎస్బీఐ గురించి చెప్తున్నాను. యాప్ అయితే ఓపెన్ చేస్తానండి. ఓకేనా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎవరికైనా క్రెడిట్ కార్డు ఉంటే కనుక అట్లాంటి వాళ్ళు ఏ విధంగా లోన్ తీసుకోవచ్చు అని చెప్పేసి. ఓకేనా? మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అన్ని బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటాయి. అన్ని బ్యాంక్స్కి క్రెడిట్ కార్డ్ సంబంధించిన అట్లా యాప్స్ ఉంటాయి. అట్లా మీరు డైరెక్ట్గా నెట్ బ్యాంకింగ్ నుంచి కూడా ఓపెన్ చేసి మీరు లోన్స్ ఆఫర్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని లోన్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. ఇది ఒక ఆప్షన్ అనమాట. మనకి క్రెడిట్ కార్డు ఉంటేనే మనకి అనేక రకాల ఆప్షన్స్ అండి. మనకున్న లిమిటే కాకుండా ఇంకా వీళ్ళు ఓవర్ లిమిట్, అంటే ఇన్ క్యాష్ అమౌంట్ అనమాట. లిమిట్ మీద ఒక 3-4 టైమ్స్ అమౌంట్ అనేది మనకి లోన్ రూపంలో కూడా ఇస్తారన్నమాట. అది ఎట్లా అంటే మనకి ఎస్బీఐ ఏ విధంగా ఇస్తుంది అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈఎంఐ అండ్ మోర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఇక్కడ ఇన్ క్యాష్ ఇన్ లైన్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇన్ క్యాష్ అంటే ఏం లేదండి, మన క్రెడిట్ లిమిట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక్కొక్క కార్డుకి 20,000, 30,000, 50,000, 70,000, 1,00,000, 3,00,000, 5,00,000, 10,00,000 ఇట్లా వాళ్ళ సామర్థ్యం బట్టి, అంటే వాళ్ళకున్న సిబిల్ స్కోర్ బట్టి ఏంటంటే బ్యాంక్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ లిమిట్ ఇస్తారన్నమాట. ఆ లిమిట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ మీద వాళ్ళకి ఏంటంటే ఎక్కువ అమౌంట్ అండి. ఓకేనా? 3 టైమ్స్ 4 టైమ్స్. ఇప్పుడు ₹1,00,000 లిమిట్ ఉందనుకోండి, 3 లక్షలు ఇవ్వచ్చు, 4 లక్షలు ఇవ్వచ్చు, 10 లక్షలు ఇవ్వచ్చు, చెప్పలేము అనమాట. దాన్ని మనకి ఇన్ క్యాష్ అనమాట. ఓకేనా? మనం ఉన్న లిమిట్ మీద ఎక్కువ అమౌంట్ ఇవ్వడానికి ఇన్ క్యాష్. అలాగే మనకి ఇన్ క్యాష్ ఇన్లైన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇదేంటంటే మన దగ్గర ఉన్న లిమిట్ ఏదైతే ఉందో, ఓకేనా, మన దగ్గర ఉన్న లిమిట్ ఏదైతే ఉందో అందులో ఒక 80%, 19% అనేది లోన్ రూపంలో మనకి ఇస్తారు. ఇప్పుడు మనకి ₹1,00,000 క్రెడిట్ లిమిట్ ఉందనుకోండి, అందులో ఒక 80,000, 90,000 అట్లా ఇస్తారన్నమాట లోన్ అనేది. ఓకే, అయితే ఇక్కడ ఇన్ క్యాష్ ఏంటంటే మనకి ఒక 3 టైమ్స్, 4 టైమ్స్, 2 టైమ్స్, ఓకేనా, అంటే మనకున్న దాని మీద ఎక్కువ ఇస్తారు. అండ్ ఇక్కడున్న క్యాష్ లిమిట్ ఏదైతే ఉందో, కార్డుకి ఇప్పుడు క్యాష్ లిమిట్ అని చెప్పేసి చెప్పాను కదా, ఆ క్యాష్ లిమిట్కి దీనికి సంబంధం లేకుండా లోన్ వస్తుంది అనమాట. ఆ క్యాష్ లిమిట్ వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇచ్చిన లోను 3 టైమ్స్ 4 టైమ్స్ లోన్ ఇస్తారు కదా, అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ ఇన్ క్యాష్ ఇన్ లైన్లో మాత్రం ఇచ్చిన దాన్నే, అంటే మనకున్న ఏదైతే లిమిట్ ఉందో ఆ లిమిట్లోనే అమౌంట్ ఇస్తారు.
ఆ లిమిట్ అమౌంట్ అనేది మంత్లీ కడితేనే మనకి లిమిట్ పెరుగుతుంది, ఉన్నదాన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా, అంటే కార్డులో ఉన్న ఆ ₹1,00,000 ఒక 90,000 ఇచ్చేస్తే ఇంకో 10,000 ఉంటుంది, ఆ 10,000 వాడుకోవచ్చు. అండ్ మంత్లీ కట్టే అంటే మంత్లీ మనకి ఈఎంఐ ఒక 5,000 10,000 ఉందనుకోండి, ఆ 10,000 కడుతున్నామంటే యాడైనా ఆ 10,000 కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, బట్ ఏంటంటే లిమిట్ తక్కువ అయిపోతుంది. ఇక్కడ మాత్రం ఇన్ క్యాష్లో మాత్రం అట్లా కాదనమాట. ఓకేనా, ఎక్కువ అమౌంట్ ఇస్తారు అండ్ మనకున్న లిమిట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విషయాలు మీకు క్లియర్ అర్థం అనుకున్నాను. ఇన్ క్యాష్ అంటే ఇప్పుడు మనకి ఇన్ క్యాష్ ఇన్లేనంటే ఏం లేదండి. ఇప్పుడు ఆన్లైన్లో ఒక వస్తువు కొన్నాం అనుకోండి, ఏదో ఒక ఫోన్ కొనాలి లేకపోతే టీవీ సంథింగ్ ఏదో కొన్నాం అనుకోండి, అది ఈఎంఐ పెట్టుకుంటాం కదా, పెట్టుకున్నప్పుడు ఏమవుద్ది మనకి లిమిట్ తగ్గిపోతుంది కదా, కార్డు లిమిట్. అట్లా అనమాట ఇన్ క్యాష్ అనేది. ఇన్ క్యాష్ ఇన్లేన్ అనేది. ఇన్ క్యాష్ అట్లా కాదు, మనకేంటంటే ఉన్న దాని మీద ఓవర్ లిమిట్ ఇస్తారు, దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఇన్ క్యాష్ అని క్లిక్ చేస్తాను, మీరు ఏది క్లిక్ చేసినా సేమ్ ప్రాసెస్ అనమాట. ఈ రెండింటిలో ఏది చేసినా సేమ్ ప్రాసెస్. ఇన్ క్యాష్ నేను ఇట్లా ట్యాప్ చేయగానే నాకు 2,60,000 లోన్ ఇచ్చారనమాట. ఎంచక్గా నేను దీన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే 25,000 నుంచి మనకి 2,66,000 వరకు ఇచ్చారు. సో దీన్ని మనం సీక్ చేసుకోవచ్చు, అంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. మనకి ఎంత కావాలంటే అంత. ఓకేనా, సో ఎంత కావాలంటే అంత మనం తీసుకోవచ్చు అనమాట. జస్ట్ నేను 2,66,000 పెట్టాను ఇట్లా అని చెప్పేసి. ఇప్పుడు ఇక మనకి 3 స్టెప్స్ ఉంటాయండి. 3 స్టెప్స్లో మనకి వితిన్ ఒక 48 అవర్స్లో మనకి అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది అనమాట. జస్ట్ నేను కంటిన్యూ చెప్పేసి ట్యాప్ చేశాను. ట్యాప్ చేయగానే ఇట్లా మనకి ఈఎంఐస్ అనమాట. ఓకేనా, మనకి రికమెండెడ్ నాకు 12 నెలలు అయితే ఇచ్చారు. 24,000 కట్టుకోమంటారు అనమాట. ₹24,071.51. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి క్లియర్గా 15%. అంటే మనకి ఏంటంటే మంత్స్ తగ్గే కొద్దీ ఈఎంఐస్ తగ్గే కొద్దీ అంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. పెరిగిపోయింది అనుకోండి ఎక్కువ, అంటే ఇక్కడ 48 మంత్స్ ఇచ్చారు కదా, 16.5% ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చారన్నమాట. మీకు కావాల్సిన మంత్స్ మీరు 1 సంవత్సరంలో కడతారా, ఓకేనా, అలాగే 36 నెలల్లో అంటే 3 సంవత్సరాల్లో కడతారా, లేకపోతే 24 నెలల్లో 2 సంవత్సరాల్లో కడతారా, ఓకే, ఇట్లా అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ బటన్ ట్యాప్ చేయాలి. సో ట్యాప్ చేయగానే ఇక మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే అడుగుతారండి. ఓకేనా, సో మీకు అంటే మీ ఈ డబ్బులు అనేవి ఏ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలని చెప్పేసి ఇట్లా మనకి ఒక అకౌంట్ నెంబర్ అయితే అడుగుతారనమాట. మీరు ఏ అకౌంట్ నెంబర్ ఇచ్చినా పర్లేదు, అంటే మీకు ఎందులో పడాలి ఈ డబ్బులు, ఎందులో క్రెడిట్ కావాలి అనేది. ఓకే, ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2 సార్లు ఇక్కడ ఎంటర్ చేసి ఐఎఫ్సి కూడా ఎంటర్ చేసి జస్ట్ మీరు కంటిన్యూ బటన్ క్లిక్ చేశారనుకోండి, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో జస్ట్ మీరు కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తే ఈ ప్రాసెస్ చేస్తే అయిపోతుంది, అంతే, ఇంకేం లేదు. ఓకేనా, మీకు వితిన్ 48 అవర్స్లో మీకు అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఇక్కడ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్లో మీకు క్రెడిట్ అయిపోతుంది అనమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా, ఇక మనకు ప్రాసెసింగ్ ఫీజు కూడా ఇచ్చారు, చెక్ చేసుకోవచ్చు. ₹3,000 ప్రాసెసింగ్ ఫీజు ఉంది. సో మీరు ఎంతైతే ఈఎంఐ కట్టగలరో అంత ఈఎంఐనే మీరు సెట్ చేసుకోండి. ఈఎంఐ ఎంత కట్టుకోగలరో అంత మాత్రమే మీరు ఇక్కడ సెట్ చేసుకొని మీరు కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఓకేనా, మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మీకు ఏదోటి, సో మీరు ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఒక ఈఎంఐ, ఓకేనా, అది 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో సెట్ చేసుకోండి. ఇది చాలా వరకు బెటర్. చూసారా, మీరు క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళు అంత యూజ్. ఓకే, సో ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు లిమిట్ ఉంటుంది, లిమిట్. ఓకేనా, అంటే మీ కార్డులో ఉన్న లిమిట్ ఉంది కదా, సో ఇన్ క్యాష్లో ఇండియన్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని ట్యాప్ చేశారండి. ట్యాప్ చేయగానే సో నా కార్డులో ఒక 70,000 ఉంటుందన్నమాట. ఆ 70,000 అంటే వీళ్ళు 57,000 ఇచ్చారు. 57,000 మాత్రమే నాకు లిమిట్ ఇచ్చారన్నమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. 57,898 ఇచ్చారన్నమాట. 25,000 నుంచి నేను ఇంతవరకు తీసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఆ లోన్ తీసుకోవచ్చు అండ్ ఇన్ క్యాష్ ఇండియన్, ఈ రెండిట్లో ఈ 2 కూడా తీసుకోవచ్చు మన సామర్థ్యం ఉంటే. ఓకే, అంటే ఆ లిమిట్ వాడుకోవచ్చు, ఈ లిమిట్ వాడుకోవచ్చు. చూసారా, ఇక్కడ మనకి 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మనకు ఓవర్ లిమిట్ ఇస్తున్నారు, అలాగే మన కార్డులో ఉన్న లిమిట్లో మనం లోన్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, చూసారు కదా, మన కార్డు ఉన్న వల్ల చాలా వరకు ఇట్లాంటి యూజెస్ ఉంటాయన్నమాట. ఈ విధంగా మనం అయితే తీసుకోవచ్చండి లోన్స్ అనేవి. ఓకేనా, సో ఈ విషయం మీద గమనించాలి. ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇది ఉపయోగపడుతుంది. ఏదైనా మీరు ల్యాండ్ కొనుక్కోవాలన్నా కానివ్వండి, లేకపోతే ఏదైనా గోల్డ్ కొనుక్కోవాలన్నా కానివ్వండి, చాలా వరకు యూజ్ అవుతుంది. మీకు వెంటనే గోల్డ్ కొనాలంటే కనుక మీ దగ్గర డబ్బులు ఉండవు. అట్లాంటి టైంలో ఏంటంటే అంటే మనకు మనీ మేనేజ్మెంట్ అయితే తెలియాలి. లేదంటే ఎవరికైనా వడ్డీకి డబ్బులు ఇవ్వాలన్నా కానివ్వండి, వడ్డీకి డబ్బులు ఇవ్వాలి అనేది కాస్త భయపడాల్సిన విషయమే. బట్ కొంతమందిని ట్రస్ట్ చేయొచ్చు. సో ఎట్లా అంటే మీరు మనీ మేనేజ్మెంట్ ఎట్లా మీరు ఈ డబ్బులు పెట్టి ఎక్కడి నుంచి మనం ఎట్లా రాబట్టుకోవాలి అనేది మీరు ఆలోచించుకొని ఎట్లా మనం క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట డబ్బులు తీసుకొని. ఓకే, చూసారు కదండి. సో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి, అర్థం కావాలన్న ఉద్దేశం చెప్తున్నాను అనమాట. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే వీడియో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఓకేనా, సో తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు క్రెడిట్ కార్డ్ సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను. ఓకేనా, అసలు తీసుకోవచ్చా లేదా, ఎట్లాంటి కార్డు తీసుకోవాలి, ఎట్లాంటి విషయాల మీద మీకు కనుక కావాలంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిన వీడియో కింద లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మళ్ళీ తీసుకునే కింద
సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.